నమస్కారం. నమస్తే సార్. లయన్ లయన్ అని ఎందుకు వచ్చింది మీ పేరుకు? నేను లయన్స్ క్లబ్లో కూడా సేవా కార్యక్రమాల్లో ఒక 15 సంవత్సరాల నుంచి. మీ పూర్తి పేరు? పాకాలపాటి రోషయ్య చౌదరి. లయన్ లయన్ పాకాలపాటి రోసయ్య చౌదరి గారు. బాగున్నారా? బాగున్నా సార్. నేను ఎరుగుతారా? మిమ్మల్ని గత 15 సంవత్సరాలుగా ఎరుగుతుంది సార్. మిమ్మల్ని మీ యొక్క సేవా ఆఫీసులో మీ యొక్క కార్యక్రమాలను చూస్తున్నాను. అట్లాగే మీరు నా నమస్కారాలు మీకు. నా నమస్కారాలు సార్. మీరు ఈ మరుగున పడి ఉన్న కళాకారుల్ని, పల్లెటూరులో ఉన్నటువంటి కళాకారుల్ని అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఒక ఛానల్ పెట్టి వీళ్ళని సోషల్ మీడియాలోకి తీసుకొచ్చి వాళ్ళ గురించి ప్రజలకు తెలియజేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, ఒక పక్కన ఉద్యోగ ధర్మం నిర్వహిస్తూ మళ్ళీ ఈ యొక్క ప్రవృత్తిగా ఈ కార్యక్రమాన్ని ఒక మంచి హృదయంతో ఓ పవిత్రమైన కార్యంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మీకు నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. మీ కళా ప్రయాణం గురించి చెప్పండి. నేను నా 17వ ఏటనే ఈ కళారంగంలో ప్రవేశించడం జరిగింది సార్. నేను డిగ్రీ పూర్తి చేశాను ఖమ్మం ఎస్ఆర్&బి బిజెన్ఆర్ కాలేజీలో. అప్పటి నుంచి నాకు ఈ ఖమ్మం జిల్లా కమ్యూనిస్టుల జిల్లా అని కూడా పేరు. అక్కడ చాలామంది విప్లవ సాహిత్యం, విప్లవ పాటలు పాడుతున్నప్పుడు నేను కూడా దానికి రియాక్ట్ అయ్యి ఆ పాటలు పాడుతూ ఈ మా ఏరియాలో జరిగేటువంటి ఈ పౌరాణిక నాటకాలకు కూడా చూస్తూ నేను పెరిగాను. అందువల్ల ఈ 2017లో సాంఘిక నాటకాలు, అట్లాగే ఈ పౌరాణిక నాటకాలలో కూడా ప్రవేశించడం జరిగింది సార్. మీరు ఇప్పుడు మీ వయసు ఎంత మాస్టర్? నా వయసు ఇప్పుడు 64 సంవత్సరాలు సార్. మీరు ఆఫీసర్గా కూడా రిటైర్ అయినా? నేను మన గృహ నిర్మాణ సంస్థలో అసిస్టెంట్ ఇంజనీర్గా చేశాను సార్. మంచి మృదు స్వభావి, ఆర్ట్ లవరు, ఆర్టిస్టు, కళా పోషకులు. మీ కళా పోషకుల మీ విధి నిర్వహణలో మీరెంతో మంచి మంచి ప్రోగ్రాం చేస్తున్నారని వినికిడి. మీరు మీ ఈ కళా పోషణలో మీరు ఏమేమి చేశారో, ఎలాంటి శిఖరాలు అధిరోహించారు? 43 సంవత్సరాల ఈ యొక్క ప్రయాణంలో సార్ నేను దగ్గర ఒక 15 నుంచి 2000 ప్రదర్శనలు చేయడం జరిగింది. ఒక 50 నాటకాలలో, పౌరాణికాలైతే సాంఘికాలైతే ఒక 50 నాటకాల్లో అనేక పాత్రలు ధరించడం జరిగింది సార్. తర్వాత పరిషత్తులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి పరిషత్తులు, అభినయ, అట్లాగే గరుడ, అట్లాగే అశ్వం అవార్డ్స్, ఈ అవార్డ్స్లు కూడా దీంట్లో ఒక్కొక్క పరిషత్తులో 3 అవార్డ్స్ కూడా అట్లా తీసుకోవడం జరిగింది సార్. 7 సార్లు నంది నాటకోత్సవంలో పాల్గొనడం జరిగింది సార్. నేను నటించినటువంటి రావణ నాటకానికి, అట్లాగే చాణక్య చంద్రగుప్త నాటకానికి ఈ నంది అవార్డ్స్ కూడా రావడం జరిగింది సార్. మీ గురువుగారు మాకు ఎంఆర్ కోటేశ్వరరావు గారని గురువుగారు ఉండేవాడు సార్. అట్లాగే భద్రం నాయుడు గారని ఇప్పటికీ ఉన్నారు వారు. ఈ ఎంఆర్ కోటేశ్వరరావు గారు కీర్తిశేషులు అయ్యారు. ఆయనని సత్తెనపల్లి జిల్లా నుంచి తీసుకొచ్చి ఇక్కడ మరి మా దగ్గరే ఉంచుకొని ఆయన దగ్గర కొంత సంగీతాభ్యాసం కూడా చేయడం జరిగింది సార్. పౌరాణిక నాటకాలతో పాటు ఆయన నా దగ్గరే సరిపోవడం జరిగింది. ఆయన కార్యక్రమాలు కూడా నేనే దగ్గరుండి నిర్వహించడం జరిగింది సార్. ఆయన పెట్టినటువంటి భిక్ష ఇవాళ మాకు అనేక ప్రాంతాల్లో మేము పేరు రావడానికి కూడా మాకు కారణమైంది. వారికి ఈ సందర్భంగా నేను వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి ఆశీస్సులు నాకు ఉండాలని కోరుకుంటున్నాను సార్. మీరు మీ స్వహస్తాలతోని మీ మీ మీకుండే మీ ఆస్తిలో కూడా ఒక భాగాన్ని ప్రజలకు, కళాకారులకు మీరు అంకితం చేశారని విన్నాను. దాని గురించి చెప్పండి. అవును సార్. అయితే నేను నాటకాలు ఆడుతూ కొంతమేరకు సాధన చేసి కొంత స్థాయి వరకు ఎదిగాను. కానీ కొన్ని ఏరియాల్లో మా ప్రాంతంలో ఉన్న కళాకారులు చాలామంది బయటకు రాలేని ప్రదేశంలో ఉండేవాళ్ళు ఇబ్బందులు పడటం, వాళ్ళు పైకి రాలేకపోవటం, ఈ కళలో నైపుణ్యం సాధించలేకపోయినప్పుడు గమనించి ఇట్లా కాకుండా నేను ఒక పరిషత్తు లాంటిది ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మా నాన్నగారు 2009లో మరణించారు. 2010లో ఈ పాకాలపాటి కృష్ణయ్య సంస్కృతి కళాపీఠం అనే ఒక సంస్థను స్థాపించి ఈ కొత్త కళాకారులను, వర్ధమాన కళాకారులను ప్రోత్సహించే దిశగా 2 మన సమయకాంధ్రాలు ఉన్నప్పుడు, అలాగే మన ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు కూడా 2 రాష్ట్రాల నుంచి కళాకారులను పిలిపించి అక్కడ ప్రదర్శనలు చేపించి మా కళాకారులను కూడా అందరూ ఇన్వాల్వ్ చేపించి ఆ రకంగా గత 15-16 సంవత్సరాల నుంచి ఈ యొక్క పరిషత్తును నడపడం జరుగుతుంది సార్. మీరు 1 మినిట్ అన్నా చెప్పు. ఇంకా ఆ రకంగా మా ప్రాంత కళాకారులను కూడా వెనకబడిన వాళ్ళని కొంచెం ముందుగా వాళ్ళల్లో స్కిల్స్ని, నైపుణ్యాన్ని కలగజేయడం కోసం
ఒక పాకాల పటకృష్ణ సంస్కృతి కళాభవనం ఒకటి ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా గత 16 సంవత్సరాలుగా 3 రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించి శిక్షణా కార్యక్రమం కూడా నిర్వహించి పెద్ద వాళ్ళని ప్రజాప్రతినిధుల్ని అట్లాగే ఇందుట్లో నిష్ణాతులైనటువంటి కళాకారుల్ని జడ్జిలను పెట్టి న్యాయనేతలను పెట్టి పోటీలు పెట్టి వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. ఆ రకంగా నాకు సంతృప్తినిచ్చేటువంటి ఒక కార్యక్రమంగా అది నాకు ఈ ప్రభుత్వం నుంచి కూడా మీలాంటి వాళ్ళ సహకారంతో నేను ఇంకా ముందుకు పోవడానికి కూడా అవకాశం దొరికింది. ఆ రకంగా నేను సాంస్కృతిక శాఖకు కూడా డైరెక్టర్ గారికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు రూమ్ అదే హాల్ లాగా కట్టించారు కదా? ఒక నా సొంత ప్లేస్లో ఎక్కడ రిహార్సల్ పెట్టినా మాది ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి పాల్వంచ కేటీపీఎస్ ఉంది కాబట్టి మాకు రూములు దొరకలేదు. అటువంటి ప్రదేశంలో కొన్ని సంవత్సరాలు ఎవరో ఒకళ్ళ సహాయంతో అద్దెతో నడిపించడం జరిగింది. ఆ తర్వాత ఇట్లా కాకుండా నా సొంత ప్లేస్లోనే ఒక బిల్డింగ్ కడితే బాగుంటుందనే ఉద్దేశంతో నా సొంత ఖర్చుతో ఒక 17-18 లక్షల రూపాయల ఖర్చుతో ఒక హాలుని ఏర్పాటు చేసి అందుట్లో శిక్షణ పొందడానికి కళాకారులకి కొంతమంది విడిది చేయడానికి కూడా లేడీ ఆర్టిస్టులు వచ్చినా ఏదైనా భద్రాచలం ముక్కోటికి వచ్చినా మా చుట్టుపక్కల ఏదైనా చిన్న మ్యారేజ్లు ఏదైనా అయినా కూడా మా ప్రాంతవాసులు కూడా ఆ యొక్క హాల్ని ఉపయోగించుకుంటున్నారు. అది కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఏదో చిన్న అమౌంట్తో ఇస్తారా లేకపోతే అసలు ఏమి ఎటువంటి ఫ్రీ అండి. మొత్తం కరెంట్ ఛార్జెస్ కూడా నేనే కడతాను. A to Z అక్కడికి వచ్చిన వాళ్ళకి టీ టిఫిన్లు కూడా వాళ్ళకి పెడతాను, వాళ్ళకి బిస్కెట్స్ కూడా పెడతాను. అటువంటిది వాళ్ళ దగ్గర ఎటువంటి రూపాయలు రాజపోషకులు కళాపోషకులు నా తృప్తి కోసం సార్. అది ప్రవృత్తి కాబట్టి నాకు అదొక ఆనందం, ఇష్టం. మీకు మీ ఇంట్లో ఎవరైనా ఆర్టిస్టులు ఉన్నారా? మా ఇంట్లో ఎవరు లేరు సార్. మా నాన్నగారు మాత్రం కొంచెం పద్యాలు పాడేవాడు. ఆ రకంగా చిన్నప్పటి నుంచి మా నాన్నగారి పద్యాలు వింటూ కానీ ఆస్తిని ఇవ్వాలి అనే మీ దయాగుణానికి నిజంగా జోహార్లు అండి. మీ ఆస్తిని మీరు థ్యాంక్స్ సార్. మీరు ఇంత ఎందుకంటే ఇవాళ రేపు చాలా చాలా డెడికేటెడ్గా ఉంటేనే చేస్తారు. అవును సార్, అది ఇష్టం కాబట్టి మనకి కష్టం అనిపించట్లేదు సార్. చాలా డెడికేటెడ్గా చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. వీరు మీ ఫ్రెండా? వీరు హరినాథ్ గారు. మేము నమస్కారం హరినాథ్ గారు. ఒక విధంగా చెప్పాలంటే ఒకే రకంగా మీ అగ్రజులు మా గురువు గారు సార్. మా నాటక రచయిత, దర్శకులు. వారి యొక్క నాటకాల్లో కూడా చాలా ఖమ్మం సింహాలు చాలా నాటకాల్లో నటించడం జరిగింది. చాణక్య చంద్రగుప్త, విశ్వశిష్ట విశ్వామిత్ర, అట్లాగే మాయాబజారు, కౌశల్య సుప్రజారామ, ఇటువంటి నాటకాలు, కర్ణ సుయోధన, ఇటువంటి నాటకాలు వర్క్షాప్స్ చాలా పెట్టాము సార్. ఇక్కడ నుంచి మన అనేక ప్రాంతాల నుంచి కవులను ఇక్కడ పిలిపించి రచయితల్ని ఇక్కడ అఖిరాజు సుందరరామకృష్ణ గారు లాంటి కొట్టి వెంకటాచార్య గారు లాంటి వాళ్ళు, సుబ్బరాజు అనే అతను, అట్లాగే మన సమ్మెనబట్ల నర్సయ్య గారు, ఇటువంటి వాళ్ళని పిలిచి అక్కడ వాళ్ళకి శిక్షణ ఇప్పించి వాళ్ళకి సర్టిఫికెట్లు కూడా చాలామందికి ఆర్టిస్టులకు ఇవ్వడం జరిగింది సార్. ఓకే. ఇప్పుడు రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్స్ ఏమైనా ఇచ్చారు? రవీంద్ర భారతిలో చాలా ప్రోగ్రామ్ చేశాం సార్. నేను దగ్గర ఒక గ్రూప్ అంతా చేశారా? గ్రూప్ అంతా చంద్రగుప్త ఆడాం సార్. ఇక్కడ మీకు కూడా చెప్పాను, చంద్రగుప్త నాటకం రోజున చేశాం సార్. ఇక్కడ మీరు ఇప్పుడు ఉండే యూత్కి ఏం చెప్తారు? యూత్కి ఒకటే సార్, చాలామంది సినిమా రంగం వైపు, టీవీ రంగం వైపు చాలామంది అవుతున్నారు. కానీ అది కూడా శిక్షణ లేకుండా వెళ్ళకూడదు. సినిమా రంగంలో పెద్దవాళ్ళు కూడా చాలామందిని వద్దని చెప్తున్నారు. వాళ్ళు కూడా శిక్షణ లేకుండా రాకండి, మీరు శిక్షణ తీసుకొని ఒక కాన్ఫిడెన్స్తో రండి సినిమా ఫీల్డ్కి అని వాళ్ళు కూడా చెప్తున్నారు. మేము కూడా సినిమా ఫీల్డ్కి వెళ్ళొద్దని అంటలేదు. టీవీ రంగం వైపు కూడా చాలామంది పిల్లలు వెళ్తున్నారు, ఇన్స్టిట్యూషన్లో తరఫీదు పొందుతున్నారు. డైలాగ్ ఎలా చెప్పాలి, ఎలా స్టాండ్ కావాలి, ఎలా నిలబడాలి, ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలనే దాని మీద, నవరసాలు ఎలా పోషించాలనే దాని మీద ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి హైదరాబాద్లో కూడా. చాలామంది డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు. దానివల్ల లైఫ్ని, స్టడీస్ కూడా నాశనం చేసుకునే పరిస్థితికి వస్తుంది. అందుకోసం అటువంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ముందు ఇటువంటి నాటకాలలో శిక్షణ పొంది ఆ రకంగా తర్వాత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కూడా కెమెరా ముందు ఎలా నుంచోలో అనే ఇన్స్టిట్యూట్లో కూడా కొంత శిక్షణ పొంది పోతే బాగుంటుంది. వాళ్ళ యొక్క అభివృద్ధి బాగుంటుంది, వాళ్ళ యొక్క జీవితం బాగుంటుంది. నాటక రంగం, సినిమా రంగం వైపు కూడా వాళ్ళ ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్, వీళ్ళంతా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ కూడా నాటక రంగం నుంచే పైకి వచ్చారు. నాటక రంగం నుంచి వెళ్ళిన తర్వాత కూడా సార్ వాళ్ళు అక్కడ శిక్షణ పొందారు, సినిమాలో శిక్షణ పొందారు. డైలాగులు చెప్పే విషయంలో, డైలాగ్ డెలివరీ విషయంలో కానివ్వండి, తర్వాత జ్ఞాపక శక్తి విషయంలో నాటక రంగం చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత సైంటిఫిక్గా, సాంకేతికంగా వచ్చేటప్పటికల్లా ఖచ్చితంగా ట్రైనింగ్ అనేది కెమెరా ముందు ఎలా నిలబడేది రామారావు గారు, నాగేశ్వరరావు గారు కూడా నేర్చుకున్నారు. ఆ తర్వాత తరఫీదు మంది వాళ్ళు ఈ నాటక రంగాన్ని ఉన్న అనుభవాన్ని దాంట్లో రంగరించి వాళ్ళు పనిచేశారు. ఇప్పుడు మీరు ఇంకా ఏదైనా స్పెషలైజేషన్ ఉందా మీకు? స్పెషలైజేషన్ అంటే మామూలుగా
ఈ నాటకాలు నేర్పడం, వాళ్ళకి శిక్షణ ఇవ్వటము, పద్యాలు కూడా వాళ్ళకి నోటితోని చెప్పటం, గాత్రంతో చెప్పి తర్వాత హార్మోనియం పెట్టి మీద వాళ్ళకి శిక్షణ ఇవ్వటము, తర్వాత చిన్న చిన్న పాటలు రాయటము, ఇటువంటి హ్యాబీ ఉన్నదండి నాకు కూడా. చాలా పాటలు ఇట్లా నాటకాల్లో నేను రాయటం జరిగింది. మీరు స్క్రిప్ట్ రైటింగ్ కానీ డైరెక్షన్ కానీ అట్లాంటి డైరెక్షన్ కూడా కొన్ని చేస్తాను సార్. నేను డైరెక్షన్ కూడా కొన్ని చేస్తాను, కొన్ని నాటకాలకు చేశాను. అట్లాగే ఇప్పుడు కూడా కొన్ని నాటకాలు, ఒక నాటకాన్ని. మా వయసు 65 సంవత్సరాలు సార్. 60 సంవత్సరాలు. మీరు ఏమేమి అవార్డ్స్ సంపాదించారు? గరుడ అవార్డు సార్, అట్లాగే హనుమ అవార్డు, అట్లాగే అశ్వం అవార్డు తీసుకోవడం జరిగింది సార్. తర్వాత కొడిజేటి ఋషి గారితో కూడా ఒక అవార్డు తీసుకోవడం జరిగింది సార్, ఆయన సమక్షంలో, ఆయన ఇదిలో 2019లో. పరిషత్తులకు వెళ్ళి ఛాలెంజింగ్గా మీరు అవార్డులు తీసుకుంటానని వినికిడి ఉంది. అవును సార్, అది వాస్తవం సార్. మేము వచ్చిన నాటకాన్ని, ఆల్రెడీ ప్రదర్శించిన నాటకాన్ని కూడా పకడ్బందీగా ఒక హాల్ తీసుకున్న హాల్లో ఆ గురువుగారి సమక్షంలో, డైరెక్షన్లో అందరికీ ట్రైనింగ్ ఇచ్చి అందరూ తయారైన తర్వాత చిన్న తప్పు కూడా జరగకుండా ఆ రకంగా బాగా కోచింగ్ ఇచ్చిన తర్వాతనే మేము పోటీకి వెళ్ళటం, ఆ పోటీలు సెలెక్ట్ కావటం, ఆ తర్వాత ప్రైజులు కూడా రావటం కూడా జరిగింది సార్. మేము ఎప్పుడు కూడా శిక్షణ లేకుండా, తరఫీదు లేకుండా నాటకాన్ని వేయటానికి మేము ముందుకు వెళ్ళాం సార్. నాటకం తయారు కాకుండా. వెరీ పర్ఫెక్ట్ జెంటిల్మెన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా ఉన్నాయండి? నేను ఇంకేమైనా సార్, ఏమైనా పాయింట్స్ ఉంటే చెప్పండి. కళాకారులు ఎవరైనా ఈ నాటక రంగంలో, చాలామంది కళాకారులు ఈ పద్యం మేము నేర్చుకోలేము, ఇది మన వల్ల అయ్యే పని కాదు, కానీ చాలామంది వేరే రూట్కి వెళ్ళి వేరే సినిమా రంగానికి, టీవీ రంగానికి వెళ్తున్నారు సార్. ఈ రంగం అనేది చాలా జాగ్రత్తగా కనుక నేర్చుకొని కనుక వెళ్తే దేన్నైనా ఛాలెంజ్ చేసి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. నేను ఉదాహరణకి నేను నారాయణమూర్తి గారి సినిమాలో 2 సినిమాల్లో నటించడం జరిగింది సార్. ఒక పేజీ డైలాగులు ఒకే టేక్తో చెప్పడం జరిగింది సార్. ఇది నాకు నాటక రంగం ఇచ్చినటువంటి ఒక అనుభవంగా నేను భరించాను. ఆ ధైర్యం అయితే నాకు సినిమాలో కానీ, టీవీ సీరియల్స్లో కానీ చేయడానికి నాకు చాలా ధైర్యం ఇచ్చింది సార్. మీ పిల్లలు ఇందులో ఉన్నారా? మా పిల్లలు వాళ్ళు 6th క్లాస్ నుంచే వాళ్ళు హాస్టల్లో ఇదిలో ఉండటం జరిగింది సార్. ఎందుకంటే నేను చదువుకునే రోజుల్లో చాలా ఇబ్బందులు పడ్డాను జాబ్ రావడం కోసం. పైగా మా ఓసీ క్యాస్ట్కి జాబులు కూడా వచ్చే పరిస్థితి లేదు. అందుకోసం వాళ్ళని సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళటం కోసం వాళ్ళని ఎక్కువగా హాస్టల్స్ వింటారు సార్, వింటారు, పాటలు వింటారు, పద్యాలు వింటారు ఉంది, కానీ ఈ రూట్కి వాళ్ళు రాలేకపోయారు సార్. ఓకే, ఇప్పుడు మీరు ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ ఏమైనా ఫారిన్ కంట్రీస్ ఏమైనా వెళ్ళారా? లేదు సార్, ఫారిన్ కంట్రీస్ వెళ్ళలేదు కానీ సార్, ఇతర రాష్ట్రాల్లో ఒక 5 రాష్ట్రాల్లో ప్రదర్శనలు ఇవ్వటము, మన రాష్ట్రంలో అన్ని ప్రదేశాల్లో, అన్ని థియేటర్లలో. ఏ రాష్ట్రం? మైసూర్ వెళ్ళాము సార్, మెడ్రాస్ వెళ్ళాము, నాగపూర్ వెళ్ళాము, ఢిల్లీ వెళ్ళాము, యానాం వెళ్ళాము, ఇట్లా కొన్ని ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది సార్. మీకు బెస్ట్ మంచి మీ అనుభవం ఒకటి చెప్పండి, మీ నాటక ప్రదర్శనలో ఒక అనుభవం చెప్పండి. నాటక ప్రదర్శనలో సార్ మాకు చాణక్య చంద్రగుప్త నాటకం గుంటూరులో వేసినప్పుడు 5 జడ్జీలను పెట్టారు సార్. అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్వహించింది 2016లో. అక్కడ మా నాటకంలో ప్రదర్శిస్తున్నప్పుడు 5 జడ్జిలు ఒక సన్నివేశంలో లేచి నుంచున్నారు సార్. వాళ్ళు లేచి నుంచొని వాళ్ళు హైలైట్ నమస్కారం చేసే పరిస్థితిలో వాళ్ళు. మీరు కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. తర్వాత రావణ అనే నాటకంలో ఆంజనేయ పాత్ర వేసినప్పుడు సార్, రాష్ట్రంలో ఉండే పెద్ద పెద్ద వాళ్ళు ఆ నాటకం గుంటూరులో చూడటం జరిగింది సార్. ఆ తర్వాత నాకు చాలా బ్లెస్సింగ్స్ వచ్చాయి. నాకు ఒక నాటకం ప్రదర్శిస్తున్నప్పుడు చాలామంది, అంటే దగ్గర దగ్గర ఒక 100-150 మంది ఆడవాళ్ళు నాకు కాళ్ళకి దండాలు పెట్టడం జరిగింది సార్. ఆంజనేయుడు ఎన్నిసార్లు అనిపించుకున్నాను మనసుమూరిగా, అది లెక్కలేదు సార్ ఎన్నిసార్లు. చాలా పెద్ద చదివింపులు కూడా వచ్చినాయి సార్. ఈ నాటకాల్లో సహజంగా పద్యం నచ్చితే అందరికి, సార్కి అందరికి కూడా చాలా చింతామణి నాటకంలో చాలా చదివింపులు వచ్చాయి సార్. తాతల నాటి క్షేత్రంలో ఇలా పద్యాలకు అటువంటి వాటికి చాలా చదివింపులు వచ్చాయి. రాగ లక్షణం, సాహిత్య లక్షణం, ఆహార్యం రంగరించి మీరు ముగ్గురు కూడా త్రిమూర్తుల్లాగా ఇంకా ఈ కళారూపాన్ని బ్రతికించాలని కోరుకుంటూ, మా తెలంగాణ కళారత్నాలు చాలా ప్రౌడ్. మీకు సెల్యూట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. మీరు ఇంకా మా ఛానల్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. మీ ఛానల్ చూస్తున్నా సార్. ఈ మధ్యకాలంలో చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్టులని, జానపద కళాకారులని, రంగస్థల, పౌరాణికం, సాంఘిక నాటకాలు రచయితలని చాలామందిని చేశారు సార్. నేను చూశాను. నేనే మీరు మీ దగ్గరకు వచ్చి నేను ఇంటర్వ్యూ అడుగుదామనేటువంటి ఆలోచన నాకు ఉండే.
అనుకోకుండా నేను హైదరాబాద్ రావటం, మీరు నాకు కలవటం ఆఫీసులోనే నా ఇంటర్వ్యూ తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదే రకంగా నాకు మా గురువుగారు, అట్లాగే మా ఆత్మీయులు, గురువు సమానులు, సోదర సమానులు హరినాథ్ గారు కూడా ఈరోజు నా ఇంటర్వ్యూకి అటెండ్ కావటం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ధన్యవాదాలు మాస్టర్. మీ నెంబర్ చెప్పండి, మర్చిపోయాను. 9491109571. మీకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కదా? ఉంది సార్. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్పండి. 9491109571. ఏమైనా వెబ్సైట్ ఉందా? వెబ్సైట్ ఉంది సార్. ఓకే, చెప్పండి వెబ్సైట్. pksk.org సార్. pksk.org. మీరు ఇలాగే ఇంకా మీ శేష జీవితాన్ని ఇంకా కళారూపానికి అంకితం చేస్తూ కళాకారులను ప్రోత్సహిస్తూ రాజపోషకులుగా అలాంటి బిరుదులు తెచ్చుకోవాలని తెలంగాణ కళారత్నాల తరఫున మేము కోరుకుంటున్నాం మాస్టర్. ధన్యవాదాలు సార్. నమస్కారం. నమస్కారం గురుగారు. నమస్కారం అన్నయ్య. ఓకే ఫ్రెండ్స్, చాలా సుదినం, సూపర్ మంచి రోజు. మనము ఇలాంటి కళాకారులను ఇంటర్వ్యూ చేసుకుందాం ఇంకా ఫ్యూచర్లో కూడా. సీనియర్స్ పెరుగన్న మూట, పెద్దల మాట పెరుగన్న మూట, ఇది నానుడి. థ్యాంక్ యూ వెరీ మచ్. సెల్యూట్.